ఫ్రెండ్స్, మీరు వాడుతున్నటువంటి మీ సేవింగ్స్ అకౌంట్ కానివ్వండి, కరెంట్ అకౌంట్ పైన కానివ్వండి, ఈ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు చాలామందికి డౌట్ అనేది ఉంటుందన్నమాట. అదే కరెంట్ అకౌంట్ హోల్డర్స్కి అయితే కనుక యావరేజ్ క్వార్టర్లీ బ్యాలెన్స్ అని చెప్పి చెప్తారన్నమాట. మరి ఈ ఏఎంబి అంటే యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ కనుక మీరు మెయింటైన్ చేయకపోతే కనుక మీకు ఏఎంబి ఛార్జెస్ అనేది పడడం జరుగుతుంది. అదే ఏక్యూబీ అంటే మీరు కరెంట్ అకౌంట్ అయితే కనుక ఏదైనా వ్యాపారం చేస్తుంటే కనుక మీకు ఏక్యూబీ ఛార్జెస్ అనేది పడడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి ఎందుకు సేవింగ్స్ అకౌంట్కి మనకి మంత్లీ బ్యాలెన్స్ పెట్టేసి కరెంట్ అకౌంట్ మనకి క్వార్టర్లీ బ్యాలెన్స్ ఎందుకు పెట్టారంటే, ఈ కరెంట్ అకౌంట్ అనేది వ్యాపారస్తులకు సంబంధించినటువంటి అకౌంట్ కాబట్టి, సో ఎవరైతే బిజినెస్ రిలేటెడ్ కాబట్టి బిజినెస్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంటుంది, అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. ఒక మంత్ సేల్ ఉంటుంది, ఇంకొక మంత్ సేల్ ఉండదు. కాబట్టి వాళ్ళకు క్వార్టర్లీ బేసిస్లో యావరేజ్ క్వార్టర్లీ బ్యాలెన్స్ అనేది పెట్టడం జరిగింది. మరి ఈ ఈఎంబీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10K అనేది మీకు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ అనేది అనుకుందాం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ మంత్లో 30 డేస్ ఉంటే కనుక ఈ 10,000 ఎలా మెయింటైన్ చేయాలి అంటే, 1వ తారీఖు మీకు 10K మీ అవైలబుల్ బ్యాలెన్స్ ఉంది, 2వ తారీఖు కూడా మీ అకౌంట్లో 10K అవైలబుల్ బ్యాలెన్స్ ఉంది, మీరు వాడలేదు, 3వ తారీఖు కూడా 10K అవైలబుల్ బ్యాలెన్స్ ఉంది. ఇలాగా మొత్తం మీకు 30వ తారీఖు కూడా మీకు 10K మీ అకౌంట్లో ఉందనుకోండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు టోటల్ అమౌంట్ ఇంక్లూడ్ చేసేసి క్యాల్కులేట్ చేసేసి డివైడెడ్ బై 30 చేస్తారనమాట. అప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ 10 × 30, సో 10K అంటే 300 డివైడెడ్ బై 30. సో అప్పుడు ఏమవుతుందంటే 10K అనేది మీ యావరేజ్ బ్యాలెన్స్ అవుతుంది, యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్. సో మరి ప్రతిరోజు 10K మెయింటైన్ చేయాలంటే ఇంకొక లాజిక్ కూడా ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ 300K అంటే 3 లక్షలు, అంటే 1వ తారీఖు మీ అకౌంట్లో 3 లక్షల రూపాయల అమౌంట్ ఉంది, 300K లేదా 3 lakh మీ అకౌంట్లో ఉందన్నమాట. ఈ 3 lakh అనేది మీరు ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకుండా 2వ తారీఖు 3వ తారీఖు అప్ టు 30th వరకు ఉందనుకోండి, చాలండి, మీకు ఈ 10K అనేది మీట్ అయిపోతుంది. అంటే 300 డివైడ్ బై 3 అనేది వేయడం జరుగుతుంది. ఇంకా లేదు అనుకుంటే కనుక దీన్ని అవాయిడ్ చేయాలంటే, మీకు 1వ తారీఖు మీ అకౌంట్లో 10K ఉంది, 2వ తారీఖు వచ్చేసి మీ అకౌంట్లో 10,000 మీరు విత్డ్రా చేసేసారంటే 0 ఉంది, 3వ తారీఖులో ఏమైందంటే మీరు డైరెక్ట్గా 20K మీ అకౌంట్లో మెయింటైన్ చేశారు, తర్వాత 4వ తారీఖు మళ్ళీ 10K తీసేసారు, 10K ఉంది, ఆ 10K మిగిలిన డేస్ అన్నీ కూడా 10Kనే ఉంది. అప్పుడు ఏమవుతుందంటే, ఎక్కడైతే నెగిటివ్ ఉందో అంటే 0 ఉందో ఆ 0 అట్లీస్ట్ మిగిలిన డేస్తో అడ్జస్ట్ అవ్వాలి. అప్పుడు కూడా ఏమవుతుందంటే మీ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఏదైతే ఉందో అది ఇది ఈఓడి బ్యాలెన్స్ అని చెప్తారన్నమాట. ఎండ్ ఆఫ్ ద డే మీ అకౌంట్లో ఏదైతే బ్యాలెన్స్ ఉందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఏక్యూబీ అంటే యావరేజ్ క్వార్టర్లీ బ్యాలెన్స్ 3 months యావరేజ్ కలిపి మీ అకౌంట్లో ఎంతైతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఒక 30K ఇచ్చారనుకోండి ఏక్యూబీ వాళ్ళ అకౌంట్లో మినిమము ఈ టోటల్ 3 months గాను ఈ 30K అనేది 30,000 అనేది వాళ్ళ అకౌంట్లో అనేది ఉండాలి ఎండ్ ఆఫ్ ది డే. సో అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు 30K అనేది వాళ్ళు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు లేదు అంటే కనుక దాదాపు ఈ 30Kకి ఇంటూ 90 వేశారంటే కనుక వాళ్ళకి ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ను ఒకే రోజు వాళ్ళ అకౌంట్లో ఉంచినా కూడా వాళ్ళకి యావరేజ్ క్వార్టర్లీ బ్యాలెన్స్ అనేది మ్యాచ్ అవుతుంది. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే, ఎండ్ ఆఫ్ ది డే బ్యాలెన్స్ చాలామంది అనుకుంటుంటారు, సో నేను ఈరోజు ఒక 10,000 అనేది ఈరోజు పెట్టానండి నా అకౌంట్లో, ఈవినింగ్ అంతా నేను అమౌంట్ అనేది తీసేసాను, సో కానీ బ్యాంక్ అనేది ఛార్జ్ చేసింది. సో ఎండ్ ఆఫ్ ది డే నైట్ 12 AM వరకు మీ అకౌంట్లో ఏదైతే బ్యాలెన్స్ ఉందో దాన్ని మీకు ఎండ్ ఆఫ్ ది డే బ్యాలెన్స్గా క్యాలిక్యులేట్ అనేది చేయడం జరుగుతుంది. సో మీరు ఏక్యూబీ లేదా ఏఎంబీకి సంబంధించినటువంటి ఇలాగా బ్యాంక్ అనేది క్యాలిక్యులేట్ చేసింది. ఎప్పుడైతే ఇది మిస్ మ్యాచ్ అవుతుందో దానికి ప్రొరేటా బేస్ పైన మీకు ఛార్జెస్ అనేది చేయడం జరుగుతుందంట. సో టోటల్ అమౌంట్ మెయింటైన్ చేస్తే ఇంత ఛార్జెస్ అనేది ఉంటుంది. అండ్ లేదు మీకు ఇక్కడ 10K బదులు యావరేజ్ బ్యాలెన్స్ ఒక 5K అని మీరు మెయింటైన్ చేశారనుకోండి, అందులో మీకు కొంచెం పెనాల్టీ అనేది ఉంటుంది. అలాగా సో మీరు ఎంతైతే మెయింటైన్ చేస్తారో దానికి తగ్గట్టు మీకు ప్రొరేటా బేస్ పైన ఛార్జెస్ అనేది వేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటాను. ఏఎంబీ అండ్ ఏక్యూబీకి సంబంధించినటువంటి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసి వెళ్ళండి. వీరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో. మరిన్ని అప్డేట్స్ కోసం తెలుసు కదా, మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.